రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బట్టి ధర్నా చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా టీఆర్ఎస్ మోసం చేస్తుందని బట్టి విక్రమార్క విమర్శించారు. పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని, మిర్చి పంటకు వైరస్ సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సీఎల్పీ నేత బట్టి హెచ్చరించారు. రైతులు ఎన్నో ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఈ రోజు ఈనాటి కార్యక్రమం భూమి చుట్టూ వెనవేసుకున్నటువంటి ప్రజల సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఖమ్మంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. భూమి చుట్టూ ఉన్నటువంటి సమస్యల పైన అంటే భూమి ఉన్నటువంటి రైతులది, అట్లాగే కౌలుదారులు వాళ్ళ సమస్యలు, అసలు భూమే లేకుండా భూమి కోసం తాపత్రయపడుతున్నటువంటి అవసరాల రీత్యా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నటువంటి భూమి లేని నిరుపేద ప్రజల కోసం, వీరిద్దరి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది కేవలం భూమి ఉన్నటువంటి రైతుల కోసం ఒకటే కాదు, భూమి లేనటువంటి నిరుపేద ప్రజల సమస్యల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఈ రోజు ఈనాటి కార్యక్రమం